దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, ఈ రోజున బైబిల్ గ్రంథంలో నుండి పరమగీతముల గ్రంథం మొదటి 2 వచనాలను చదువుకుందాం. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మహోన్నతుడా, మీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మీ బిడ్డలమైన మేము ఇలాగున మీ సముఖములో కూడుకొని మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించి ఘనపరచడానికి మీరిచ్చిన మంచి తరుణం కొరకు మీకు వందనాలు. మానవుడినైన నేను ఉట్టివాడను. మేమేమయ్యి ఉన్నామో అది కేవలం నీ కృప వలనే అయ్యి ఉన్నాం. దేవా, నా నోటి మాటలు ఏ వ్యక్తి జీవితానికి మేలు చేయలేవని నేను ఒప్పుకుంటున్నా. కానీ మీరు పలికితే, మీరు మాట్లాడింపజేస్తే ఎదురాడేవారు మారు మనసు పొందుతారు, పడినవారు ఉద్ధరించబడతారు, మీ కృపలో సంఘంలో ఉన్నవారు స్థిరపరచబడతారు. కనుక మీరు మాట్లాడండి, మీ స్వరమును వినిపించండి, మీ మాటలు వినగలిగిన చెవిని, గ్రహించే మనసును దయచేయండి. నీ ప్రజలకు అర్థమగు రీతిగా మీ మాటలు వివరించడానికి మీ కృపాభిషేకంతో నింపి నడిపించండి. యేసు నామమున ప్రార్థన చేసి ప్రారంభించుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, ఈ చదువుకున్న మాటలో నుంచి కొద్ది విషయాలు మనం నేర్చుకుందాం. ఈ పరమగీతముల గ్రంథం గురించి చాలాసార్లు మనం ఉపోద్ఘాతం నేర్చుకున్నాం. పరమగీతాల గ్రంథానికి ఇంకొక పేరు గీతాలకు గీతమని, గీతాలన్నింటిలో కూడా శ్రేష్టమైన గీతమని దీనికి పేరున్నది. అంతేకాకుండా ఈ పరమగీతముల గ్రంథంలో ముఖ్యంగా మనకు తారసపడే పాత్రలు ఎవరు అనంటే ప్రియుడు, ప్రియురాలు, చెలికత్తెలు అని అంటాడు. ప్రియుడు అని అంటేనేమో ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ప్రియురాలు అని అంటేనేమో లోకంలో నుంచి, పాపములో నుంచి ఉపదేశం విని ప్రత్యేకించబడి పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మమును తీసుకున్న ఆ విశ్వాసులనే, సంఘాన్నే, ఆ సముదాయాన్నే ఆ ప్రియురాలు అని జ్ఞాపకము చేస్తూ ఉంటాడు. ఇక్కడ ప్రియుడైన యేసుక్రీస్తు వారు ప్రియురాలు అనబడిన సంఘమును గురించిన ఆ ప్రేమతో కూడిన అనుభవాలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ప్రియురాలు ప్రియుడైన యేసు చూపించిన ప్రేమను గూర్చిన విషయాలు కూడా ఆమె నోటితో నోరారా అలాగున జ్ఞాపకం చేస్తూ మాట్లాడటం తారసపడతా ఉంటుంది. ఈ 2వ అధ్యాయంలోనికి రాగానే ఇప్పుడు ఆమెను గురించి జ్ఞాపకం చేస్తున్న మాట, ఈ సంఘం అనే ఆ తల్లి తనంతట తానుగా మాట్లాడుకుంటున్న ఒక మాట ఏంటనంటే, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టే పద్మము వంటి దానను అని అంటున్నాడు. 2వ వచనంలోనికి వచ్చేసరికి ఆ ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లుగా స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. 2 విషయాలు జ్ఞాపకం చేద్దాం. ఒకటేమో సంఘం తనను తాను గూర్చి చెప్పుకుంటామన్నది, 2వదేమో ఆ సంఘమును గురించి ప్రియుడైన యేసుక్రీస్తు వారు తాను మాట్లాడుతూ ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ దినాన దేవుని రాజ్యానికి మనం వారసులం కావాలనంటే, పరలోక రాజ్యంలో ప్రభువుతో, ఆయనతో యుగయుగాలు ఉండే భాగ్యాన్ని మనం పొందుకోవాలనంటే, మనం ఎవరమైనా, ఎలాంటి వారమైనా, ఏ స్థితిలో ఉన్నవారమైనా మనకంటూ ఇక్కడ ఈ తల్లికి ఇస్తున్న మంచి సాక్ష్యం అన్నదే, అలాంటి సాక్ష్యాన్ని మనకి అగ్గేటట్లుగా చూసుకోవాలి. 2వది, ఆ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన గురించి ఒక మంచి సాక్ష్యం ఇట్లాగా ఇచ్చేటట్లుగా ఉండాలి. ఇంతకీ ఈ షారోను పొలమును గురించి జ్ఞాపకం చేసుకుంటే, షారోను ప్రాంతాలలో ఉన్న ఆ పొలం, ఆ భూమి పరిస్థితులన్నిటిని గురించి జ్ఞాపకం చేస్తూ అంటాడు. షారోను ప్రాంతంలో ఉన్న పొలాన్ని గురించి, షారోను అని అంటే పచ్చిక బయళ్ళు అని అర్థం, పచ్చిక బయళ్ళు అని అర్థం. ఇది యొప్పే ప్రాంతం నుంచి కర్మేలునకు పోయే సముద్ర తీరమున ఉన్నదని చెప్పి జ్ఞాపకం చేయబడతా ఉంటది. ఇప్పుడు ఈ షారోనులో ఉన్న పొలం దేనికి మనకు
పోలికగా చెప్పుకోవచ్చు అనంటే సంఘానికి పోలికగా మనం చెప్పుకోవచ్చు. నీవు నేనేమో పూయి పుష్పం వంటి వాళ్ళం, విశ్వాసులం ఆ పూల వంటి వారు. ఈ పూలైన మనం ఎక్కడ పోయాలి? చాలామంది లోకంలో పోస్తారు, ఇంకొంతమంది రోడ్ల మీద పోస్తారు, మరి కొంతమంది సీక్రెట్ స్థలాలలో పోస్తారు, ఇంకొంతమంది చీకటిలో పోస్తారు, మరి కొంతమంది దేదీప్యమానమైన వెలుగులో తీర్మాన మేళాలతో కనపడతా పోస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం చెప్పే పొలం ఏ పొలం అనంటే షారోను పొలములో పోయాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? ఎక్కడ పోస్తున్నాం మనం? రోడ్ల మీద పోస్తున్నామా, వీధుల్లో పోస్తున్నామా, ఇంటి బయట పోస్తున్నామా, లేకపోతే ఇంకెక్కడైనా పోయరాని చోట్లలో పూస్తూ కనపడుతున్నామా? పుష్పాలం మనం. పుష్పం ఎంత అందంగా కనపడిద్దో, ఎంత సువాసనలు వెదజల్లిద్దో, ఎంత ఆకర్షణీయంగా కనపడిద్దో అంతే సమస్యలు కూడా దానికి ఉంటాయి. పైగా విశ్వాస జీవితం ఎట్లాంటిది అనంటే బలురక్కస చెట్లలోని పుష్పం వంటిది. బలురక్కస చెట్లు భయంకరమైన ముళ్ళ చెట్ల మధ్యలో ఓ కొమ్మకు ఒక పువ్వు వచ్చింది అనుకోండి, ఆ గాలి వాటానికి గాలి కొడితే అవతల ముళ్ళు తగిలిద్ది, అటు నుంచి ఇటు గాలి కొడితే ఇటు కూడా తగిలిద్ది. అయినా సరే ఆ పువ్వు ఎక్కడా వాడిపోకుండా, రాలిపోకుండా, గాయపరచకుండా అలాగున ప్రియుడైన యేసు చూడటానికి చూడముచ్చటగా ఉన్నది అనంటే కారణం ఏంటనంటే అది పూసిన స్థలం ఉన్నదే ఆ గాలిబాటానికి, ఆ ఇబ్బందికరమైన అనుభవాలకు తట్టుకునే సారవంతమైన పొలములు అది పూసి తీరింది. ప్రియులారా, ఈ దినాన దేవుని వాక్యం అదే అంటుంది. షారోను పొలములో పూసిన పుష్పం విశ్వాసి జీవితం అయితే ఆ పొలం సంఘం కావాలి. దేవుని పిల్లలు కూడుకునే ఆ సముదాయం కావాలి. ఆ సముదాయంలో కూడుకునే మనం ఆ షారోను ప్రాంతంలో ఉన్న పొలం ఎలాంటిది అనంటే యెషయా గ్రంథము 35వ అధ్యాయము 2వ వచనం, అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులకు మధ్యలో ఉన్న ఆ సొగసు దానికి ఉండును. షారోను పొలాలలో పూసే పూలు ఎట్లా కనపడతాయి అంటండి? సొగసుగా కనపడతాయి. సొగసు అని అంటే లోకంలో చాలా భావాలు చెబుతారు మీరు. ఆ భావాలన్నీ కొన్నేమో పనికొస్తాయి, కొన్నేమో పనికిరాని. వాక్యంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఈ షారోను ప్రాంతంలో పూసిన పుష్పాలు ఏమి సంతరించుకున్నాయనంటే చూడటానికి సొగసును సంతరించుకున్నాయి, సొగసైనవిగా కనపడుతున్నాయి, అందమైనవిగా కనపడుతున్నాయి. ఈరోజు మన జీవితాలలో, మన బ్రతుకులో ప్రభు మనల్ని చూచినప్పుడు ఆయన నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. కూర్చున్న మనుషులమైన మనం, నా ముఖం మీరు చూస్తారు, మీ ముఖం నేను చూస్తాను, కానీ అంతరంగం చూడటం మన వల్ల అయ్యేది కాదు. కానీ దేవుడైతే ఏం చూస్తున్నాడట? అంతరంగాన్ని చూస్తున్నాడు. ఆయన అంతరంగాన్ని చూచినప్పుడు మనం ఆయన దృష్టికి ఎట్లాగను కనపడాలనంటే సొగసైన వారిగా, సౌందర్యం కలిగిన వారిగా మనం కనపడాలి. ఆ సౌందర్యంతో కూడిన సొగసైన అనుభవం మనకు కావాలి అనంటే షారోను ప్రాంతంలో ఉన్న బలమైన ఆహారం దొరికే పచ్చిక బయళ్ళలో ఉండటం ద్వారా ఆ పూలు అంత సొగసుని సంతరించుకున్నాయి. అందుకనే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 27వ అధ్యాయము 29వ వచనంలో అంటాడు, మంచి మేత కలిగిన, బలమైన మేత కలిగిన స్థలము షారోను స్థలము. ఎలాంటిదంట? షారోను ప్రాంతంలో ఏం దొరికిద్దంట? షారోను అని అంటేనే పచ్చిక బయళ్ళు ఉన్న స్థలం, మేత భూములు ఉండే స్థలం. ఆ స్థలం, ఆ మేత కూడా ఎలాంటిది అని అంటే మంచి మేత. వాక్యం అంటుంది, ఈ షారోను ప్రాంతంలో ఉన్న ఆ పొలంలో పూసిన పుష్పానికి అంత సొగసు రావటానికి గల కారణం ఏంటనంటేనండి అక్కడ మంచి మేత దొరుకుతుంది. ఇప్పుడు షారోన్ అంటే ఏం చెప్పుకుంటున్నాం? సంఘం అని చెప్పుకుంటున్నాం. సంఘంలో ఏం దొరకాలి చెప్పండి? ఏం దొరకాలి? మేత దొరకాలి. ఏ మేత దొరకాలి? మనకు దొరకాల్సిన మేత ఏది అని అంటే వాక్యం అనే మేత కావాలి. దేవుని వాక్యం ఉండాలి, దేవుని మాట ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అదే అంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం గాక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు, జీవిస్తాడు. కాబట్టి ఇప్పుడు సంఘం అనే ఈ షారోనులోనికి, పొలంలోనికి వచ్చిన మనం పూసే పువ్వులలాగా ఉండాలి. మారు మనసుతో పూసావు, బాప్తిస్మంతో పూసావు, సంఘంలో చేర్చబడి పూసిన పుష్పంగా ఉంటున్న నీవు సువాసన వెదజల్లాలి. పుష్పం అందంగా వాడిపోయింది గాను, నలిగిపోయిన దానిలాగా నువ్వు ఉండకూడదు. పొలంలో ఉంటున్నావు, బలమైన ఆహారం దొరుకుతుంది, ఫలభరితమైన అనుభవాలు. అందుకని యెషయా గ్రంథంలోనే 65వ అధ్యాయంలో 10లో అంటున్నాడు, నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తం షారోను గొర్రెల మేత భూమి యగును. షారోను భూమి ఏం దొరికింది?
గొర్రెలకి మేతని ఇస్తుంది. ఎలాంటి మేత అనంటే ఫలవంతమైన మేతనది అనుగ్రహిస్తుంది. ఇప్పుడు సంఘంలోనికి వచ్చిన తర్వాత మన జీవితాలు, మన బ్రతుకులు దేవుని వాక్యం చేత బలపరచబడాలి. దేవుని వాక్యం చేత మనం బలాభివృద్ధిని పొందుకోవాలి. వాక్యం మనలో ఉండాలి. నిజంగా నువ్వు మంచి మేతతో పోషింపబడిన గొర్రెవైతే, లేకపోతే ఆ షారోను పొలంలో పూసిన నిజమైన పుష్పం గనకైతే, వాడిపోయిన దానివి అలాగున ఇతరులు కన్నులకు అందమైన దానిలాగా కనపడే పుష్పం అయితే నువ్వేం చేస్తావో తెలుసా? బైబిల్ గ్రంథంలో అలాంటి శ్రమలు ఎవరు అనుభవించారు? యోబు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటావు, ఎస్తేరమ్మ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటావు, భక్తుల జీవితాలు అన్ని జ్ఞాపకం చేసుకొని వాటి ద్వారా నువ్వేం చేస్తావనంటే వాడిపోక, నలిగిపోక, రాలిపోక, గాయపరచబడక స్థిరమైన సౌందర్యాన్ని కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన అందుకని అంటున్నాడు, ఆ సంఘం అనే తల్లి చెబుతుంది, నేను షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను. షారోను పొలం సొగసైన మేతనిచ్చిద్ది, మంచి మేతనిచ్చిద్ది, ఫలవంతమైన ప్రదేశం కనుక ఆ ఫలవంతమైన ప్రదేశంలో మంచి మేతను భుజించి ఇప్పుడు దానికి సౌందర్యాన్ని సంతరించుకున్నది, సొగసు సొంతం చేసుకుంది, చూడటానికి అందరిని ఆకర్షిస్తుంది, బలంగా కనపడుతుంది. మనం కూడా సంఘంలోనికి వచ్చిన తర్వాత అలాంటి సౌందర్యాన్ని, అలాంటి పరిస్థితులను మనం సంతరింపజేసుకునే వారిగా ఉండాలి. ఆ తర్వాత ఆ ప్రియుడైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఆమెను గురించి ఒక మాట అంటున్నాడు. ఆ 2వ వచనంలో ఆయన ఏమంటాడనంటే, బలురక్కసి చెట్ల మధ్యలో నా ప్రియురాలు ఎట్లా కనపడుచున్నదనంటే వల్లి పద్మం వల్లే కనపడుచున్నది. మనం వచ్చాం సంఘంలోనికి, నాటపడిన మనం పుష్పించుచున్నాం. రక్షణలో పుష్పించాలి, స్తుతించటంలో పుష్పించాలి, ప్రార్థన చేయటంలో పుష్పించాలి, విజ్ఞాపన చేయటంలో పుష్పించాలి, ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా ఉండటంలో పుష్పించి ఆ పుష్పం ద్వారా వచ్చే మకరందం, ఆ సువాసన ఆకర్షించే అనుభవం అనేకులను తన దగ్గరికి నడిపించేదిగా చూసుకోవాలి. అలాగునుంటున్న మనల్ని యెహోవా తప్పకుండా చూస్తాడు. ఇప్పుడు ఈయన కూడా ఏం చేశాడు? ఆమెమో షారోను పొలంలో పూసిన పుష్పాన్ని నేనని చెబుతుంది. ఆ మాట వినగానే ప్రభు అంటున్నాడు, నువ్వు చెప్పటమే కాదు, నేను నిన్ను కూడా చూచా. చాలా పుష్పాలు ఆ పొలంలో ఉన్నాయి, కానీ ఇది ఎవరిని చూస్తున్నాడు అనంటే బలురక్కసి చెట్ల మధ్యలో ఉన్న వల్లి పద్మం వలె నువ్వు నాకు కనబడుతున్నావు. కష్టాలున్నాయి, నష్టాలున్నాయి, ఇరుకులున్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, లోయలలో పూసిన పుష్పంలాగా నువ్వు ఉన్నావు. గాఢాంధకారపు లోయ ఉంది, కన్నీటి లోయ ఉంది, బాధ లోయ, ఆకారు లోయ ఉన్నది, ఇన్ని లోయలు ఉన్నాయి. ఇన్ని లోయలలో కూడా నువ్వు ఎట్లాగునున్నావనంటే నీ సౌందర్యం తగ్గల, నీ సొగసు తగ్గల, నీ ఫలభరితమైన అనుభవం తగ్గల, నీ సువాసనలు వెదజల్లే పరిస్థితులు కూడా తగ్గల. సంసోను జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఓ లోయ గుండా ప్రయాణం చేయాల్సిన అనుభవం వచ్చింది. చివరికి దెలీలా దగ్గరికి వెళ్ళాడు, భయంకరమైన లోయలో పడిపోయాడు, 2 కన్నులు పోగొట్టుకున్నాడు, బలమంతా పోగొట్టుకున్నాడు, అభిషేకం అంతా దూరం అయిపోయింది, చెరసాలలో వేయబడ్డాడు, భయంకరంగా సంఖ్యలతో బంధించారు, చివరికి ప్రాణం మీదకి వచ్చింది. ఆ లోయలలో ఉన్నప్పటికీ ఆ న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో అతడు తిరిగి యెహోవాకు మొర్ర పెట్టడం ప్రారంభించాడు. పోగొట్టుకున్న తన తల వెంట్రుకలు మొలవటం మొదలైనవి. లోయలోనే ఉన్నాడు, కనుగుడ్లు పోగొట్టుకున్నాడు, బలమంతా పోయింది, నిందల పాలయ్యాడు, నిట్టూర్పుకి అప్పగించబడ్డాడు. అయినా సరే ఆ లోయలలో ఆయన ఎట్లాగునుంటున్నాడు అనంటే యెహోవాకు ప్రార్థన చేయటం, మొర్ర పెట్టడం మొదలు పెట్టగానే దేవుడు ఆయనను జ్ఞాపకం చేసుకున్నాడు. తన తల వెంట్రుకలు మొలవటం మొదలైనవి. పోగొట్టుకున్న అభిషేకం మరలా ప్రారంభము అయిపోయింది. ఆ లోయలో ఉన్న ఆయన చివరి పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే అతడు బ్రతికి ఉన్న దినాలలో చంపిన వారి లెక్క కంటే ఆఖరి క్షణంలో చంపిన శత్రువుల లెక్క ఎక్కువ. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున మనం సంఘంలోనికి వచ్చాక పలు లోయల గుండా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. కన్నీటి లోయలు ఉంటాయి, కష్టాల లోయలు ఉంటాయి, పస్తులుండే లోయలు ఉంటాయి, నిందల లోయలు ఉంటాయి, నిట్టూర్పుల లోయలు ఉంటాయి. వీటన్నిటిలో కూడా మనం ఎట్లాగను కనపడాలనంటే ఆ దేవుడు మనలను చూస్తాడు. లోయ
లోయలో ఉన్నప్పుడు కొంతమంది మనల్ని చూడరు, లోయలో పడద్రోస్తారు, మనల్ని చూడరు, కానీ దేవుడు మాత్రం చూస్తానే ఉంటాడు. నేను ఎప్పుడు చెబుతా, మనుషులు నిన్ను చూస్తూ ఉంటే దేవుడు ఏమనుకుంటాడు అనంటే, వీళ్ళని కొంతమంది నా పిల్లలు చూస్తున్నారు, ఎవరు చూడనోళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళని నేను చూడాలని వెళతాడు. ఒకవేళ మనుషులందరూ నిన్ను చూడటం వదిలిపెడితే దేవుడు నీ దగ్గరికి పని కట్టుకొని వచ్చి నిన్ను చూస్తాడు. యాకోబు ఉన్నాడు, ఎబ్బోకు రేవు దాకా బాగానే వచ్చాడు, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, దాసదాసి జనాంగం అందరూ ఉన్నారు. అందరూ ఉన్న తర్వాత ఓ సందర్భం రాగానే వాళ్ళందరినీ రేవు దాటించాడు. అతడు ఎబ్బోకు రేవు దాటించి ఆ రాత్రి తాను అక్కడే మిగిలిపోయిన ఒక్కడ ఎప్పుడైతే ఉండిపోయాడో అప్పుడు దేవుడు ఆయనకు తోడుగా ఉండటానికి దిగి వచ్చాడు. ప్రియులారా, మన జీవితంలో, మన బ్రతుకులో కొన్నిసార్లు ఒంటరి పైన అవసరం అవుతూ ఉంటుంది. ఒంటరి అనుభవాల్లో మనం కృంగిపోకుండా, ఆ లోయలలో గనక మనం మన మకరందాన్ని తగ్గకుండా, మన సౌందర్యాన్ని తగ్గకుండా, మన సొగసు వాడిపోకుండా, మన పుష్పం కదా ఊరికినే వాడిపోతాం. ఎందుకంటే పేతురు భక్తుడు చెప్తాడు, కీర్తనాకారుడు చెప్తాడు, నరుని ఆయువు గడ్డి పువ్వు లాంటిది అని అంటాడు. మనం పూల లాంటి వాళ్ళం, ఎండ తగిలినా వాడిపోతాం, బాధ కలిగినా వాడిపోతాం, ఒక మాట తగిలినా కూడా వాడిపోతాం. వాడిపోయితే వాడిపోయావు, కానీ పూర్తిగా సొగసుని సౌందర్యాన్ని కోల్పోయి ఆయన చూచినప్పుడు పనికి రాకుండా పోతే ప్రయోజనం ఉండకూడదు. ఇవన్నీ సహజమే. ఆ పూల పైన ఎండవేడిమి పడతా ఉంటుంది, ఆ పూల పైన గాలిపాటు తగులుతూ ఉంటుంది. అయినా వాటన్నింటిలో మనం ఎట్లాగా ఉండాలనంటే, ఆ లోయలన్నింటిలో కూడా ఆయన మనల్ని చూస్తాడు. చూచినప్పుడు మనం ఆయనకి ఇంపైన వారిగా, సొగసైన వారిగా కనపడాలి. ప్రియుడైన యేసయ్య అదే అంటున్నాడు, లోయలలో పూసిన పుష్పమై ఉన్న నీవు బలురక్కసి చెట్ల మధ్యలో ఉన్న నిన్ను నేను చూచినప్పుడు నాకు ముచ్చట కలిగింది. ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. బలురక్కసి చెట్ల మధ్యలో ఒల్లి పద్మం వలె నీవు నాకు కనబడుతున్నావు, లిల్లీ పుష్పం వలె నీవు నాకు కనబడుతున్నావు అని అంటున్నాడు. ఈ రోజున దేవుడు మనల్ని చూచినప్పుడు మన గురించి అలాంటి సాక్ష్యం ఇచ్చే పరిస్థితిని మనం అలవాటు చేసుకునే వారిగా ఉండాలి. ఉంటున్నామా? కష్టాలు కలిగితే లోయలో నుంచి ప్రక్కకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అమ్మో, ఈ లోయలో ఉంటే ఎవరు నన్ను చూడట్లా, ఈ లోయలో వెలుతురు దాదాపుగా కనపట్లా, ఈ లోయలో ఎవరు నాకు తోడలేరు, నేను ఒంటరిగా ఉన్నాను, అయ్యో ఇక నాకేమైపోద్దో, నా జీవితం ఏమైపోద్దో, నా బ్రతికేమైపోద్దో అని చెప్పి లోయను విడిచిపెట్టిపోలేదు. ఆ లోయలో ఉన్న ఆ పుష్పాన్ని ప్రియుడైన దేవుడు చూస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం చుట్టూ ముండ్ల చెట్లే ఉంటాయి, ముండ్ల చెట్ల మధ్యలో నీ ఒక్కదానివే లిల్లీ పుష్పం వలె, ఆ వల్లి పద్మం వలె కనపడతా ఉంటావు. అయ్యో, నేను ముళ్ళ మధ్యలో ఉన్నానే, అటు గాలి దోలితే ఇటు పడతా, ఇటు దోలితే అటు పడతా, మొత్తానికి నాకు గాయం అయిపోద్ది, నా సొగసు మాయమైపోద్ది, నా సౌందర్యం మాయమైపోద్ది, నా సువాసన మరుగైపోద్ది అని అనుకొని భయపడితే మనల్ని ఎవ్వరూ చూడటం వల్ల ఏది కాదు. కానీ ఆ ముండ్ల మధ్యలో కూడా మనం సొగసుగా కనపడతా ఆయనకింపుగా ప్రార్థన జీవితాన్ని, భక్తి జీవితాన్ని, పరిశుద్ధతని, ఉపదేశం విని దాని చొప్పున నడుచుకునే విషయంలో తడబాటు లేకుండా అలాగున అడుగులు ముందుకేస్తా ఉంటే ఆ ప్రియుడైన యేసు నిన్ను చూస్తాడు, నన్ను చూస్తాడు. ఆ మంచి సాక్ష్యం ద్వారా మనకు పరలోకంలో మంచి స్థానం, చోటు దొరుకుతుంది. ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో మొదటిదేమో ఆ తల్లి ఒక సాక్ష్యం ఇస్తుంది, నేను ఎలాగునున్నాను అని అంటే, షారోను పొలములో బూయి పుష్పం వంటి దానను, లోయలలో పుట్టు పద్మం వంటి దానను అని అంటుంది. అయితే ప్రియుడైన ప్రభువారు కూడా అంటున్నాడు, బలురక్కసి చెట్ల మధ్యలో ఒల్లి పద్మం వల్లే నా ప్రియురాలు నాకు కనబడుచున్నది. అసలు ఎంత విచిత్రంగా ఉంటుందో తెలుసా ఆ మాట. ఆ 2వ అధ్యాయం పరమగీతాల గ్రంథం 2వ వచనంలో అంటాడు, బలురక్కసి చెట్లలో ఒల్లి పద్మము కనపడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు బలురక్కసి చెట్ల మధ్యలో ఒల్లి పద్మం అంటే లిల్లీ పుష్పం. ఎక్కడ క్రిందకు వచ్చేసరికి స్త్రీలలో కనబడినట్లు, స్త్రీలలో అంటే అక్కడ బలురక్కసి చెట్ల మధ్యలో ఆ లిల్లీ పుష్పం ఎలాగున్నదో ఇక్కడ స్త్రీలలో నా ప్రియురాలు అన్నానంటే ఆ ముండ్ల చెట్లు ఎవరు? అక్కడ విషయం ఏంటన్నానంటే, భక్తిని, భక్తి పైన ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టి ఏదో ఊరక నామకా వాస్తుగా దేవుని సన్నిధికి అలాగునొచ్చి ఎలాగున వెళ్ళేవాళ్ళు, మళ్ళీ ఆదివారం వచ్చి ఆదివారం దాకా బైబిల్ తెరవకుండా ఉండేవాళ్ళు, మళ్ళీ ఆదివారం వచ్చే వారికి మోకాళ్ళు వేయనోళ్ళు, ప్రార్థన చేయనోళ్ళు, ప్రభు మాట తలంచని వాళ్ళు, దేవుని మాట జ్ఞాపకానికి తెచ్చుకొని వాళ్ళు, దేవుని మందిరం గురించి, ఆలయం గురించి, సేవ గురించి, పరిచయం
పరిచర్య గురించి ఎవరైతే పట్టించుకోరో అలాంటి వారందరూ ఎవరు? 2వ అధ్యాయం 2వ వచనంలో చెప్పిన స్త్రీలతో సమానం. ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు? ప్రియురాలుతోనే ఉంటున్నారు. ఏమి ఎక్కడ ఉంటుంది? వాళ్ళ మధ్యలోనే ఉంటున్నారు. మనం ఎక్కడ ఉంటున్నాం? అందరం ఇక్కడే ఉంటున్నాం. మనందరిని చూసినప్పుడు మనందరిలో కొందరిని గురించి అయినా చెప్పడు. ఇదిగో ఇక్కడ కూర్చున్న వీళ్ళందరిలో, ఈ 100 మందిలో, ఈ 150 మందిలో నాకు ప్రియమైన నా కుమార్తె వల్లి పద్మం వలె కనపడుతుంది. లేకపోతే నాకు ప్రియమైన నా సంఘంలో ఉన్న ఈ కుమార్తె, ఈ కుమారుడు శ్రేష్టమైన నా కన్నులకు అందమైన వానిగా కనపడుతున్నాడనే ఒక మంచి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? కాబట్టి ఇప్పుడు స్త్రీలనంటే ఎవరో బయట ఉన్న అన్యులని కాదు. ఎక్కడున్నారు వాళ్ళు? మనతోనే ఉంటారు, నీతోనే ఉంటారు, నీ చుట్టూనే ఉంటారు, నీ వెంబడే ఉంటారు. నువ్వేం చేస్తే అవన్నీ పంచుకుంటానే ఉంటారు. నువ్వు ఇప్పిస్తే తాగుతారు, నువ్వు ఇప్పిస్తే తింటారు, నువ్వు పెడితే తాగుతారు, వాళ్ళు పెడితే నువ్వు తాగుతావు, అన్నీ బాగానే ఉంటాయి, నీతోనే ఉంటారు. కానీ వాళ్ళందరి మధ్యలో, అలాంటి వాళ్ళ మధ్యలో మనం ఎట్లాగో కనపడాలి అని అంటే వల్లి పద్మం వలె కనపడాలి. వల్లి పద్మం వలె కనపడాలి. ఇక అట్ట అన్నాం కదా అని చెప్పి చిచి ఈ ముళ్ళ మధ్యలో ఉండటం ఎందుకు? గాలిపాటుకు అట్టుపడితే గాయం అవటం ఎందుకు? మళ్ళీ ఇటు గాలి తోలితే అట్టుపడి ఇంకొక గాయం అవటం ఎందుకు అని చెప్పి నేను ఈ చెట్ల మధ్యలో ఉండను, వీళ్ళ మధ్యలో ఉండను, నేను ఒంటరిగానే ఉంటాను అనుకుంటే ఊరికి ఎడమై జీవించాలి, గుండె ఆగి దెబ్బకు చచ్చిపోతావు. అందుకని అలాంటి ప్రయత్నాలు కాదు. కానీ నువ్వు ఉండాలి. కానీ వాళ్ళల్లో నువ్వు ఎట్లాగూ ఉండాలనంటే శ్రేష్టమైన ఒక ప్రత్యేకత సంతరించుకున్నట్లుగా ఉండాలి. చెప్పటం మీకు సులభమేనయ్యా, వింటాం మాకు సులభమేనయ్యా, అది ఎట్లాగును సాధ్యం, అది ఎట్లాగును జరుగుతుంది మీరు చెప్పండి అనంటే, ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో బలురక్కసి చెట్ల మధ్యలో వల్లి పద్మం వలె జీవితాన్ని గడిపిన కొంతమంది భక్తుల జీవితాలు మనం గుర్తు చేసుకుంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుండి 26వ వచనం వరకు చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఎవరైనా మోషే భక్తుడు ఐగుప్తులో ఉంటే ఫరో కుమార్తె ఆ రాకుమారి యొక్క కుమారుణ్ణి అనిపించుకుంటే, ఫరోకు మనవుణ్ణి అనిపించుకుంటే ఆయన జీవితం అంతా ఎట్లాగుంటుందని అంటే కాలు కింద పెట్టనంత పరిస్థితులు ఉంటాయి. కానీ ఆయన అంటున్నాడు, అల్పకాల పాపభోగములను అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం, క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యం. అందులో అంటున్నాడు, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి ఆయన దానిని తృణీకరించి వెళ్ళిపోయాడు. తీరా చూస్తే ఆయన జీవితం ఏమైందో తెలుసండి. బలురక్కసి చెట్ల మధ్యలో వల్లి పద్మం వలె ఆయన వాటన్నిటిని తృణీకరించి ఆ సుఖాలన్నిటిని దూరం చేసుకొని మొదటి 40 ఏళ్ళేమో రాకుమారునిగా రాజభోగాన్ని అనుభవించాడు. తరువాత ఆయన మిద్యాను అరణ్యానికి వెళ్ళిపోయాడు, ఐగుప్తును విడిచి వెళ్ళిపోయాడు. అక్కడ 80వ సంవత్సరం వచ్చే వరకు ఏం చేశాడు అనంటే ఆ ఇత్రో మందలని మేపాడు, మందలను గాస్తున్నాడు. మిద్యాను అరణ్యంలో ఎండకి ఎండుతున్నాడు, వానకు తడుస్తున్నాడు, బాధలను అనుభవిస్తున్నాడు, భయంకరమైన ఇబ్బందులను అనుభవించాడు. ఆ 80వ సంవత్సరంలో దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయనను చూచాడు. చూడండి ఒకసారి నిర్గమాకాండం 3వ అధ్యాయము 2వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మిద్యాను అరణ్యములో బలురక్కసి చెట్ల లాంటి కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, మొదటి 40 ఏళ్ల ప్రాయం వరకు రాజభోగాన్ని అనుభవించాడు, సౌఖ్యాన్ని అనుభవించాడు. చివరికి ఆయన మిద్యాను అరణ్యానికి వెళ్ళిపోయాడు. బలురక్కసి చెట్ల మధ్యలో ఉన్న జీవితం గడుపుతున్నాడు. ఆ 2-3 వచనాలలోనికి వచ్చేసరికి 3వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, ఒక పొద నడిమిన అగ్ని జ్వాలలలో యెహోవా దూత మోషేకు ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు ఆ అగ్ని వలన ఆ పొద మండుచూ ఉండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచదని అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట. ఎవరు అతడు అంటే? ఎవరు?
మోషే ఆ తొట్టు వచ్చుట ఎవరు చూశారు? యెహోవా. ఎక్కడున్నప్పుడు చూచాడు? మిద్యాను అరణ్యంలో. మన భాషలో చెప్పాలనంటే బలు రక్కసి చెట్లు. ఈ ఎంతకాలం పడ్డాడు ఆ శ్రమలు తెలుసండి? మొదట 40 ఏళ్ళేమో రాజభోగాన్ని అనుభవించాడు. తర్వాత 40 ఏళ్ళు, 80వ ఏడు వచ్చేవరకు ఏం చేస్తున్నాడు? అక్కడ ఎండకెండి వానకు దడిచి మొత్తానికి ఆ అరణ్యంలో అలాగనే ఏకాగిలాగా ఉండిపోయి ఆలోచన చేస్తున్నాడు. నేను రాజభోగం అనుభవించాను, నేను ఎంత సౌఖ్యం అనుభవించాను, నా జీవితం ఎట్లాగున్నది, నా బ్రతుకు ఎట్లాగున్నది, ఎందుకు ఇలాగునైపోయా? అయ్యో 40 ఏళ్ళు గడిచిపోతున్నాయే. మొదటి 40 ఏళ్ళేమో రాజభోగం అనుభవించా, తరువాత ఇప్పుడు నా వయసు 80 సంవత్సరాలు అయిపోవస్తుంది కదా, ఇదిగో ఇక్కడ ఎంతకాలం బాధపడ్డా, 40 ఏళ్ళు దాదాపుగా ఈ అరణ్యంలోనే ఉండిపోయా. బలురక్కసి చెట్ల మధ్యలో జీవితం గడిపిన అనుభవాలు. అయినా సరే దేవుడు ఆయనను చూచి ఆయనకు సందర్శనం ఇవ్వటానికి గల కారణం ఏంటనంటే ఆ చెట్ల మధ్యలో కూడా అతడు ఎట్లాగున కనపడుతున్నాడు? వల్లి పద్మం వలె కనపడుతున్నాడు. మన జీవితంలో అప్పుడప్పుడు మనం కూడా అంటాం, ఏంటమ్మా ప్రార్థనకు మానేశావు, ఏంటయ్యా ప్రార్థనకు మానేశావు అని అంటే, ఏం దేవుళ్ళండి 2017 వరకు పూలు అమ్మేటట్టు చేశాడు, మరి ఈ మధ్య ఏమైందని అంటే కట్టెల ముక్కునే గతి పట్టించాడండి. దేవుడు లేడు, గీవుడు లేడు. బైబిల్ కూడా పక్కింటి ఆంటీకి ఇచ్చాయి, ఎప్పుడు నువ్వు నా ఇంటికి రావద్దు, నన్ను పలకరియొద్దు, హాస్టల్ పోస్టులు అసలు రావద్దు అని అంటున్నారు. ఏమండి 40 ఏళ్ళు రాజభోగం దేవుడు మోషే భక్తునికి ఇచ్చాడు. తరువాత 40 ఏళ్ళు ఏం చేశాడండి? ఎండకి ఎండ పెట్టాడు, వానకు దడిపాడు, భయంకరమైన ఇబ్బందులు, భయంకరమైన కష్టాలు, భయంకరమైన వేదన. అయిన వాళ్ళకు దూరం అయిపోయాడు, బంధువులందరికీ దూరం అయిపోయాడు, స్వజనులందరికీ ఎడమైపోయాడు. అయ్యో మళ్ళీ వాళ్ళని చూడటానికి వెళదామనంటే అక్కడ ఒకరిని చంపి వచ్చా. ఆ సంగతి అక్కడ రాజుకు తెలిసి ఉంటుంది. నేను కనపడితే నా ప్రాణాన్ని తప్పకుండా తీస్తారు. ప్రాణ సంకటం, కుమిలిపోతున్నాడు, నలిగిపోతున్నాడు. అయినా సరే అక్కడ తప్పు చేయాల. కానీ ఆయన ఆ కష్టాల మధ్యలో, బలురక్కసి చెట్ల మధ్యలో, మిద్యాను అరణ్యంలో, అన్ని బాధలలో, అన్ని ఇబ్బందులలో కూడా దేవుడు తనను చూడటానికి గల కారణం అతడు వల్లి పద్మం వలె కనపడుతున్నాడు, లిల్లీ పుష్పంలాగా కనపడుతున్నాడు. దాని జీవితాన్ని ప్రభు కోసం ప్రతిష్ఠించుకున్నాడు, ప్రభు పని కోసం సమర్పించుకున్నాడు. దేవుని ప్రజల పట్ల ఒక నిశ్చయిత కలిగి ఉన్నాడు. నా స్వజనులైన వారిని ఐగుప్తు చెరలో నుంచి విడిపించాలి, నా స్వజనులైన వారి మీద ఏ ఒక్కరు దాడి చేసినా నేను ఊరుకోననే ఒక మంచి రోషం కలిగిన అనుభవాలు ఉన్నాయి. అందుకే దేవుడు ఆయనని చూచాడు. ఇదే నాన్న దేవుడు మనల్ని కూడా చూడాలి. చూచినప్పుడు మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఇష్టలుగా ఉంటే ఆ బలురక్కసి చెట్ల మధ్యలో నుంచి ఆయనే మనల్ని విడిపించి బయటికి తీసుకొస్తాడు. దేవుడు మోషేను చూచాడు, అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచాడు. చూచిన ఆయన ఏం చేశాడనంటే మిద్యాను అరణ్యములో నుండి బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చి ఆయనకు ఒక సౌందర్యాన్ని ఇచ్చాడు, ఆయనకు ఒక ఖ్యాతినిచ్చాడు, కీర్తినిచ్చాడు. ఆయన గురించి ఒక మంచి సాక్ష్యం అంటాడు, మోషే నా ఇల్లు అంతటిలో నమ్మకస్తుడు. ప్రియులారా, ఇది నాన్న దేవుని వాక్యం అదే అంటుంది. మోషే భక్తుని యొక్క జీవితంలో అయ్యా దేవుడిని చూడటానికి గల కారణం ఏంటనంటే క్రీస్తు నిమిత్తమై మొండ్ల చెట్ల మధ్యలో కూడా నిందను అనుభవించాడు, సౌఖ్యాన్ని దూరం చేసుకున్నాడు. అయినా ప్రభువును మాత్రం దూరం చేసుకోవాలి. దేవుని జనాంగమా, మన జీవితంలో, మన బ్రతుకులో కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, నిట్టూర్పులు వస్తాయి. దేవునికి దూరం కాకూడదు, సహవాసానికి దూరం కాకూడదు, ప్రార్థనా జీవితానికి దూరం కాకూడదు, పరిశుద్ధతకు దూరం కాకూడదు. ఆయనకు చేరువుగా మనం ఉంటే ఆ కష్టాలని బలురక్కసి చెట్ల మధ్యలో, శత్రువులు, నిందలు, నిట్టూర్పులనే ఆ ముండ్ల పొదల మధ్యలో మనం ఎట్లాగున ఉండాలనంటే వల్లి పద్మం వలె ఆయన చూస్తున్నప్పుడు మనము కనపడాలి. అందుకని ఇశ్రాయేలీయులతో సంఖ్యాకాండం 33వ అధ్యాయము 55వ వచనంలో అంటాడు, నేను మీకు చెప్పాను 7 జాతుల జనాంగాలని నేను చెప్పించా. ఆ జనాంగాలను మీరు తోలివేయకపోతే వారు మీకు ఎట్లాగుంటారో తెలుసా? మీకు ముండ్ల తుప్పలలాగా ఉంటారు, మీ ప్రక్కలో బళ్ళాలు లాగా వారు, సోలాలు లాగా వాళ్ళు ఉంటారు అని అంటాడు. సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనంలో కూడా అంటాడు, నేను తోలివేయమన్న జనులను మీరు తోలివేయకుండా ఉంచితే వారు మీకు ముండ్ల పొదలలాగును, మీ ప్రక్కలలో సోలాలు లాగును వారు ఉంటారు అని అంటున్నాడు. అయినా వారి మధ్యలో మీరు ఎట్లాగా ఉండాలో తెలుసా? బలురక్కసి చెట్లలో వల్లి పద్మం వలె ఉండాలి. మన జీవితంలో, మన బ్రతుకులో కూడా మోషే
దేవుడు చూచినప్పుడు దేవునికి ఇష్టడుగా ఎలాగునైతే ఉన్నాడో అలాగున ప్రభు మనల్ని మధ్యాకాశానికి వచ్చి చూచినప్పుడు ఆయనకి ఇష్టలుగా మనల్ని మనం సిద్ధము చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి కృప కలిగిన మా తండ్రి, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ప్రభా, గడిచిన కాలం అంతా ప్రభా అల్పలమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మా మటుకు మీరు ఇచ్చినటువంటి యోగ్యతకై మీకు వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. దైవ సేవకు నిలబెట్టుకొని నా తండ్రి అందరితో మాట్లాడి ఇతని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉన్నటువంటి వాక్యాన్ని ప్రతి బిడ్డ హృదయములో నూరంతలుగా నీరు కట్టి ఫలింపచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము నాయన. నీ సన్నిధిలో నీకు వచ్చే మనవలైతే విన్నవించుకుంటున్నారు. ప్రతి మనవని ప్రభా ఆలకించి బిడ్డలకు జవాబులను దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.